ఇప్పుడు మీరు మాట్లాడండి సార్. రెడీ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము దీక్ష ప్రెస్ చెప్తున్నాం ఏంటంటే, దీక్ష మూవీ ఫస్ట్ వీక్ అంటే 3వ తారీఖు ఫ్రైడే వస్తుంది, చేయాలనుకుంటున్నాము. టోటల్ కంప్లీట్ అయిపోయింది మూవీ. ఇందులో అక్షర్ ఖాన్, అలఖ్య రెడ్డి హీరోయిన్స్గా, కిరణ్ హీరోగా చేస్తున్నారు. అలాగే అందులో తులసి అని ఆర్టిస్ట్గా చేస్తున్నారు. మెయిన్గా జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నాం విలన్గా. మంచి సైకో క్యారెక్టర్ చేశాడు. చాలా అద్భుతంగా ఉంటుంది యాక్టింగ్. అంటే అక్సార్కు పేరుగా అక్సార్ బాయ్ ఫ్రెండ్గా క్యారెక్టర్ ఇందులో చాలా బాగా చేశాడు. మొత్తం సినిమా అంతా ఉంటుంది బాగా. అంటే ఈయన సినిమా చూసిన వాళ్ళంతా తిట్టుకుంటుంటారు. అంటే ఆ అమ్మాయిని చంపే వరకు వెళ్తుంది ఆ క్యారెక్టర్. అక్సర్ ఖాన్ చాలా బాగా ఉంటుంది. అంటే ఇద్దరి మధ్యలో లవ్ ఫెయిల్, అంటే ఇతను ఒక రకంగా ఆలోచిస్తుంటాడు, ఆ అమ్మాయి ఒక రకంగా ఆలోచిస్తాడు. ఆ అమ్మాయి డ్యాన్స్ పైన చేయాలనుకుంటుంది, ఇతను డ్యాన్సే వద్దంటుంటాడు. అట్లా లవ్ ఫెయిల్ అయ్యి చంపే వరకు ఉంటుంది. అలాగే కిరణ్ చాలా మంచి క్యారెక్టర్. ఆయనకు ఒక 1 minute డైలాగ్ ఉంటుంది. భీముడు క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది ఇందులో. ఆయనకు 1 minute ఉంటుంది డైలాగ్. చాలా ఒక్కటే షార్ట్లో టేక్ చేసినాం. ఆయనది చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. అలాగే ఇందులో 3 పాటలు మధుప్రియ పాడింది, ఒక పాట స్వర్ణ పాడింది, ఇంకొక పాట గీతా మాధురి పాడింది. 5 పాటలు ఉన్నాయి ఇందులో. అన్నీ కూడా మంచి హిట్ సాంగ్స్. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ చాలా బాగా చేశాడు. రాజ్ కిరణ్ డెఫినెట్గా ఈ మూవీ పెద్ద సక్సెస్ అయిపోయింది నా నమ్మకం. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక మనిషి దీక్ష పట్టుదలతో పనిచేస్తే ఏ పనైనా సక్సెస్ చేయొచ్చు అని ఒక మెయిన్ పాయింట్ తీసుకొని సినిమా చేయడం జరిగింది. దీనికి నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా నేనే ఉన్నాను. డిఎస్ రెడ్డి గారు ఏమో సమర్పకులుగా ఉన్నారు. ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయింది. కొంచెం మొన్నటి వరకు మనకు కొంత గ్రాఫిక్ వర్క్ వల్ల కొంచెం లేట్ అయింది. కంప్లీట్ అయింది అది ఇప్పుడు. డెఫినెట్గా అదే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో చేయాలని డిసైడ్ అయినాము. తప్పకుండా పెద్ద హిట్ అయ్యి సినిమా ద్వారా త్వరలో నేను మళ్ళీ ఇంకోటి కబడ్డీ అనే సినిమా కూడా స్టార్ట్ చేయబోతున్నాను. మొన్ననే ప్రెస్ మీట్ అయింది. అది త్వరలో అది రిలీజ్ చేసి దాన్ని షూటింగ్ రెగ్యులర్ షెడ్యూల్ చేయాలనుకుంటున్నాను. ఇంకా అందులో కొందరు ఆర్టిస్టు సెలెక్ట్ చేసేది ఉంది. అలా మెయిన్గా మాకు కబడ్డీ ఇంటర్నేషనల్ ప్లేయర్ అమ్మాయి పూజా నర్వాల్ అని మెయిన్గా అమ్మాయి వచ్చింది. నేను మొత్తం కబడ్డీ సబ్జెక్ట్ కాబట్టి కబడ్డీ ప్లేయర్స్ని పెట్టి చేయాలనుకుంటున్నాం. ఈ దీక్ష అనే సినిమాని మాత్రం